పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ పట్టణాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఈరోజు దేవుని వాక్యం మన హృదయాలను తట్టే ఒక గొప్ప ప్రశ్నను అడుగుతూ ఉంది. నీ హృదయం ఎలా ఉంది? ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, మీలో నూతన ఆత్మను ఉంచుతాను, రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని ఇస్తాను. ఇది కేవలం ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కాదు, ఇది ఈరోజు మనకు దేవుడు ఇచ్చే వాగ్దానం. మన జీవితంలో ఎన్నో గాయాలు ఉంటాయి. ఎవరైనా మనల్ని బాధించి ఉండవచ్చు, ఎవరైనా మనలను మోసం చేసి ఉండవచ్చు, మన మాటను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, మన ప్రేమకు ప్రతిఫలంగా బాధను పొంది ఉండవచ్చు. అలా మన హృదయం గట్టిపడుతుంది. ఇక నేను ఎవరిని నమ్మను, ఇక నేను ఎవరిని క్షమించను, అతను చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను. అప్పుడు మన హృదయం నెమ్మదిగా రాతి హృదయంగా మారుతుంది. కానీ ఈరోజు యేసు ప్రభు మనతో చెప్తూ ఉన్నారు, నీ హృదయం ఎంత గాయపడినా దాన్ని నాకు ఇవ్వు, నేను దాన్ని కొత్తగా చేస్తాను. మత్తయి సువార్తలో ఒక రాజు తన కుమారుని వివాహానికి గొప్ప విందుకు సిద్ధం చేశాడు. అందరినీ పిలిచారు. అది సాధారణమైన విందు కాదు, అది దేవుని రాజ్యానికి ప్రతీక. దేవుడు కూడా మన కోసం ఒక విందును సిద్ధం చేశాడు. ప్రతి పవిత్ర బలి పూజలో మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నా దగ్గరకు రా, నీ బాధను నాకు ఇవ్వు, నీ కన్నీళ్ళను నాకు ఇవ్వు, నీ పాపాలు నాకు అప్పగించు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. కానీ కొన్నిసార్లు మనం దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తాం. మన పనులు ముఖ్యమవుతాయి, మన సమస్యలు ముఖ్యమవుతాయి, మన కోపం ముఖ్యమవుతుంది, మన గర్వం ముఖ్యమవుతుంది. కానీ దేవుడు మాత్రం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. సువార్తలో మరో విషయం చాలా ముఖ్యమైనది. విందుకు వచ్చిన ఒక వ్యక్తికి వివాహ వస్త్రం లేదు. దీని అర్థం ఏమిటి? దేవుని దగ్గరకు రావడం మాత్రమే కాదు, దేవుని దగ్గరకు వచ్చాక మారాలి. ప్రార్థన చేస్తున్నాను కానీ నా హృదయంలో ద్వేషం ఉంటే నేను మారాలి. పవిత్ర బలి పూజకు వస్తున్నాను కానీ క్షమించలేకపోతే నేను మారాలి. యేసును స్వీకరిస్తున్నాను కానీ నా మాటలతో ఇతరులను గాయపరుస్తుంటే నేను మారాలి. ఎందుకంటే యేసును స్వీకరించడం అంటే యేసులా మారడం. మన హృదయం మారినప్పుడు మన కుటుంబం మారుతుంది, మన కుటుంబం మారినప్పుడు మన సమాజం మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఒకరిపై కోపంగా ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఒకరోజు ప్రార్థనలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. నీవు నా క్షమాపణ కోరుతూ ఉన్నావు కానీ నీవు ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ మాట అతని హృదయాన్ని తాకింది. అతని కన్నీళ్లతో ఇలా అన్నాడు, ప్రభువా, అతను చేసిన బాధను నేను మార్చలేను కానీ ఆ బాధను మోస్తూ జీవించడం నాకు ఇక ఇష్టం లేదు. అతనిని క్షమించే కృప నాకు ఇవ్వు. అక్కడే అతని జీవితంలో మార్పు ప్రారంభమైంది. సోదరులారా, క్షమించడం అంటే జరిగింది సరైన దాన్ని చెప్పడం కాదు. క్షమించడం అంటే ఆ గాయాన్ని యేసు చేతుల్లో పెట్టడం. ఈరోజు మనలో ఎవరి హృదయంలోనైనా ఒక గాయం ఉంటే యేసు దగ్గరకు తీసుకురావాలి. ఎవరి పేరు గుర్తుకు వస్తుందో ఆ వ్యక్తి కోసం ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు మనకు చెప్తూ ఉన్నారు, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయాన్ని మార్చు, నా రాతి హృదయాన్ని తొలగించు, నీ ప్రేమతో నిండిన హృదయాన్ని నాకు ఇవ్వండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మా హృదయాలను తాకినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా హృదయాలను నీవు చూస్తూ ఉన్నావు. మేము దాచిన బాధలు నీకు తెలుసు, మేము చెప్పలేని కన్నీళ్ళను నువ్వు చూస్తూ ఉన్నావు. మమ్మల్ని బాధించిన వారిని నీకు తెలుసు. ప్రభువా, ఈరోజు మా రాతి హృదయాన్ని తొలగించు. ద్వేషం ఉన్న చోట ప్రేమను, కోపం ఉన్న చోట శాంతిని ఇవ్వండి, క్షమించలేని చోట క్షమించే హృదయాన్ని ఇవ్వండి, భయం ఉన్న చోట విశ్వాసాన్ని ఇవ్వండి.
నిరాశ ఉన్న చోట ఆశని ఇవ్వండి ప్రభా. మాకు నూతన హృదయాన్ని ప్రసాదించు, నూతన ఆత్మను ప్రసాదించు. నీ విందుకు మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదములు. పవిత్ర బలి పూజలో నిన్ను స్వీకరించిన ప్రతిసారి మేము కూడా నీలా ప్రేమించే వారిగా మారే కృపను ప్రసాదించి మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా పిల్లలను ఆశీర్వదించండి, మా తల్లిదండ్రులను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ఓదార్చి బాధపడుతున్న వారికి నీ శాంతిని ఇవ్వండి. మరియు ప్రభా, నా హృదయాన్ని మార్చండి అనే ఈ ప్రార్థన మా జీవితాంతం మా హృదయంలో ఉండేలా చేయండి. అమ్మా మరి తల్లి, నీ కుమారుడైన యేసు దగ్గరకు మమ్మల్ని నడిపించమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.